ప్రాణాలకే దారి పట్టుకపోయినట్టు రైట్ రైట్ రవీంద్ర గారు, రైట్ రామ్మోహన్ రెడ్డి గారు, మీ రియాక్షన్ ఏంటి? రామ్మోహన్ రెడ్డి గారు, అహంకారం అనేటువంటిది మెయిన్గా రవీంద్రరావు గారు చెప్పేది అహంకారం అంటున్నారు. ఒక్కటే లైన్లో నేను అడుగుతున్నా, అసలు కొడంగల్ నియోజకవర్గం ఒక మారుమూల ప్రాంతం లెక్క తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో అక్కడ మరి మీ శాసనసభ్యుడు కూడా ఉండే కదా, మరి అట్లాంటి పరిస్థితులలో ఏమైనా అభివృద్ధి పనులకి నోచుకుందా? క్వశ్చన్ నెంబర్ 1. అయితే ఆ మారుమూల ప్రాంతంలో తమ బిడ్డ అయినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నందుకు ఆ ముఖ్యమంత్రి తన యొక్క ఊరి మీద ఉంటున్నటువంటి ఆ యొక్క అనుబంధం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి రూపంలోకి తీసుకొని పోవాలనేటటువంటి ఉద్దేశంతో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని తలపెట్టిండు. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి 1350 ఎకరాలని ఈరోజు ఈ యొక్క మారుమూల ప్రాంతం అని చెప్పి కంపెనీ వాళ్ళు వచ్చినా రాకపోయినా చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండైనా సరే కంపెనీలను అడిగి తీసుకొని పోయి మా మారుమూల ప్రాంతం కాదు ఇది, ముంబై పూణే బస్సు ఆగిపోవాలి. ఈరోజు కూడా నడుస్తుంది అది. ముంబై పూణే బస్సులు ఆగిపోవాలి. 80% మంది, 100 మంది పోతే 80% మంది ఈరోజు బాండెడ్ లేబర్ల కిందకి పనిచేస్తూ ఉన్నారు. వలసలు ఆగినటువంటి దుస్థితి, ఆగనటువంటి దుస్థితి ఈరోజు ఆగాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే కళ్ళు మంటలేసినటువంటి బీఆర్ఎస్ బ్యాచ్కి ఈరోజు కుట్ర చేసుకుంటా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏదో అలజడి రగులుతుంది, సొంత ప్రజలే అక్కడ ఏదో జరుగుతూ ఉంది అనేటటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్రం మొత్తం ఇచ్చేటటువంటి కుట్రలో భాగంగా మరి ఆడ కలెక్టర్ గారి యొక్క గ్రామ సభ నిర్వహించేటటువంటి నేపథ్యంలో ముందే ఉసిగొల్పి పెట్టి ముందే ప్రొవోక్ చేసి పెట్టినటువంటి వారి యొక్క సొంత మనుషులతోటి అధికారుల మీద దాడులు చేపించారు. ఇది స్వయంగా దీని వెనకాల సూత్రధారి, పాత్రధారి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్ఏ. నేను ప్రెస్ చేసి మరీ చెప్తా ఉన్నా, దీని వెనకాల ఉన్నది కేటీఆర్ఏ. ఈరోజు కూడా ఆయన ప్రెస్ మీట్ గిట్ట మనం గమనించినట్లయితే తప్పు చేసినటువంటి దానికి ఫస్ట్ అధికారుల మీద ఏదైతే దాడి జరిగిందో దాన్ని ఖండించాలి. దాన్ని ఖండించలే. ఎవరైతే దాని యొక్క సూత్రధారి ఉన్నాడో, పాత్రధారి ఉన్నాడో ఆ సురేష్ని వెనకాల వేసుకుంటూ వచ్చుకుంటూ వారి యొక్క మాజీ ఎమ్మెల్యేని ఎవరైతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారో దాన్ని ఖండించండి ఆయన. అధికారుల మీద జరిగినటువంటి దాడిని నువ్వు నిజంగానే ఒక ఆనెస్ట్ పాలిటీషియన్ అయితే, రెస్పాన్సిబుల్ పాలిటీషియన్ అయితే నువ్వు ఖండించాలి, అవునా కాదా? ఇంకోటి, ప్రతిపక్షంలో ఉంటున్నప్పుడు నువ్వు ప్రజల ముంగట నిలబడు. ప్రజల ముంగట నిలబడి గ్రామ సభ కాబట్టి కేటీఆర్ నువ్వే కూడా పోయేది ఉండే, మీ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా పోయేది ఉండే. పోయి నిలబడి సార్ కంపెన్సేషన్ అనేటటువంటిది మా వాళ్ళకి సరిపోదు, ఇగో మాకు ఎక్కువ కావాలని చెప్పి కొట్లాడు. లేకపోతే మాకు ఇంకా జాబ్ ఒకటి కాదు సార్, మీరు ఒకటే ఇస్తామంటారు, ఇంటికి ఒకటి సరిపోదు, 2 కావాలని చెప్పి కొట్లాడు. మీరు ఇంటికి ఒకటే ఇందిరా మిల్లు ఇస్తామంటారు, ఒకటి సరిపోదు, మనిషికి ఒక ఇందిరా మిల్లు కావాలని చెప్పి కొట్లాడు. లేకపోతే మీరు 18 లక్షలే మారుమూల ప్రాంతం గుట్టలలో ఉంటున్నటువంటి దానికి 18 లక్షలే ఇస్తారు, హైదరాబాద్ మాదిరిగా మాకు ₹1 కోటి ఇవ్వని చెప్పని అడుగు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షంలో ముంగటుండి ప్రజల పక్షాన కొట్లాడు, అంతే తప్ప ఈరోజు ఏ కారణాలు దొరకనటువంటి బీఆర్ చరిత్ర మొత్తం కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో అధికారం లేనప్పుడేమో అగ్గిపెట్టెలు మర్చిపోయి అమాయకులను రుచుకొల్పి ఆత్మహత్యలకు పాల్పడేటట్టుగా చేసి అధికార పీఠం ఎక్కినటువంటి వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఈరోజు అధికారం పోయిన తర్వాత అదే అమాయక ప్రజలని ఈరోజు తప్పుదారి పట్టించుకుంటా, తప్పుడు కేసులు ఇరికించుకుంటా, వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడిపించుకుంటా ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకుందామనంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉపేక్షించదు. వాళ్ళు ఎవరన్నా సరే తోకన్ గుంచితే తలకాయ దాకా అందరినీ తీస్తాం. ఈరోజు ఏమైంది, తోకన్ ఫస్ట్ గుంజినాం, సగం వెళ్ళింది, ఇంకా తలకాయ కూడా వెళ్ళేది ఉంది, బరాబర్ వెళ్తుంది, దాన్ని కూడా ఎడికి పంపాలో గడికి పంపిస్తాం. జడ్జి గారు అయితే చూస్తారు కదా, ప్రైమ్ అఫేసే కేసు ఉంటేనేగా రిమాండ్కి పంపించేది. ఏం లేకుండా మేమే తప్పుడు కేసులు గిట్ట పెట్టినామా? అక్కడ కనిపిస్తలేదా? కేటీఆర్ ఏమని మాట్లాడతాడు ఈరోజు? అరే ఆయన సురేష్ అనేటోడు ఎంత మంచిగా మాట్లాడిండు, కలెక్టర్ తోటి మంచిగానే మాట్లాడిండు కదా, దాంట్లో ఆయన మీద ఉంటున్నటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయని చెప్పి మాట్లాడతావు నువ్వు? అసలు ఫస్ట్ సురేష్ అనేటోనికి భూమి ఉందా? సురేష్ అనేటటువంటి భూమి పోతుందా? సురేష్ అనేటటువంటి దానికి ఈ యొక్క ఇష్యూకి ఏం సంబంధము? అక్కడ ఉంటున్నటువంటి మాజీ ఎమ్మెల్యే తోటి 42 సార్లు ఒకటే రోజులు ఎందుకు మాట్లాడిండు? ఆ ఎమ్మెల్యే నీతోటి 6 సార్లు ఎందుకు మాట్లాడిండు? ఇవన్నీ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకి ఇది తెలవాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు ఈరోజు బహిర్గతం అయినాయి కాబట్టి డిఫెన్స్ మోడ్లో పడ్డటువంటి కేటీఆర్ అబద్ధాలకు పూనుకున్నాడు. మేము ఒక్కొక్కటిగా అన్ని కూడా బయట పెడతాము. దాడి కళ్ళ ముంగట అందరికీ కనిపిస్తూ ఉంది. ఏడ జరిగిందని చెప్పి కలెక్టర్ మాట్లాడిందంట. మన కళ్ళు కనిపిస్తున్నాయి కదా. కలెక్టర్ గారు ఎందుకు మాట్లాడిందండి? కార్యాలయంలోకి సిబ్బంది మొత్తం బయటకు వచ్చినప్పుడు
కార్యాలయంలోకి వచ్చి సిబ్బంది మొత్తం బయటకు వచ్చినప్పుడు మీరున్న పివి గారు నేనున్నా రవీందర్ గారు ఉన్నా కూడా సామరస్యంగా ఒడిచిపోవాలని చెప్పి ఏం జరగలేదని చెప్పి ఆపే ప్రయత్నం ఎవరైనా చేస్తాం. అంతే అవి ఎవరైనా ఇంటెన్షన్ అది అంటే ఇంటెన్సిఫై కాకూడదని ఉద్దేశంతో Intensify కావద్దని ఇంటెన్సిఫై చెప్పి కావద్దని అంటారు. ఉద్దేశంతో సహజంగా చెప్తారు దాడి జరగలేదు అని అంటారు. ఎందుకంటే ఆ క్షణం అట్లా ఇంటెన్సిఫై రచ్చకు నా మీద దాడి చేశారని ఇంటెన్సిఫై చేయడం అనేది పొలిటీషియన్ చేయడు, ఆఫీసర్ 1350 ఎకరాలలో 750 ఎకరాలు స్వచ్ఛందంగానే రైతులు ఇచ్చేసి ఈ మొత్తం ఎపిసోడ్ ఎట్లా చూడాలి